అల్మాస్పేటలో ఉద్రిక్తత నెలకొంది. అల్మాస్పేట సర్కిల్ దగ్గర ఒక వర్గం నేతలు నిరసనకు దిగారు. అల్మాస్పేట సర్కిల్లో హనుమాన్ సర్కిల్ అని బ్యానర్లు వేయడంపై వివాదం రాజుకుంది. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కడప అల్మాస్పేటలో ఇలా ఉద్రిక్తత నెలకొంది. అల్మాస్పేట సర్కిల్ దగ్గర ఒక వర్గం నేతలు నిరసనకు దిగారు. అల్మాస్పేట సర్కిల్లో హనుమాన్ సర్కిల్ అని బ్యానర్లు వేయడంపై వివాదం రాజుకుంది. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడికి పోలీసులు చేరుకొని పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ అక్కడున్న వాళ్ళంతా నినాదాలు చేస్తూ మరింత నిరసన తెలుపుతూ ఉండడంతో అక్కడ ఉద్రిక్తత మరింత పెరిగిపోయింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, అల్మాస్పేట సర్కిల్లో హనుమాన్ సర్కిల్ అని ఎందుకు బ్యానర్లు వేశారు? ఎవరు వేశారు? సుధీర్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మరోవైపు అక్కడ బ్యానర్లు అంటే పేరు మార్చి మరీ బ్యానర్లు ఎవరు ప్రదర్శించారు? నిరసన వ్యక్తం చేసింది ఎవరు? అల్మాస్పేటకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఇక్కడ గొడవ జరుగుతూనే ఉంది. అల్మాస్పేట పేరును టిప్పు సుల్తాన్ సర్కిల్ గా పేరు మార్చాలని చెప్పేసి వైసీపీ కౌన్సిల్ సమావేశంలో లాస్ట్ కౌన్సిల్ సమావేశంలో దీన్ని తీర్మానం చేయడం జరిగింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ హిందూ సంఘాలు అలాగే బీజేపీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కూడా తెలిపారు. అయితే ప్రస్తుతం ఇక్కడ రేపు హనుమాన్ జయంతి సందర్భంగా 31 అడుగుల హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేశారు అల్మాస్పేట సర్కిల్లో. ఆ అల్మాస్పేట సర్కిల్ దగ్గర ఇక్కడ ఇది హనుమాన్ సర్కిల్ అని చెప్పేసి బ్యానర్లు ఏర్పాటు చేయడంతో ఇక్కడికి ఇరు వర్గాలు కూడా చేరుకున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే భారీగా పోలీసులు మోహరించారు. ఇరు వర్గాలు రాళ్లు రూపున్నాయి. ఒక ఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి. గాలిలోకి కూడా ఈ వజ్ర వాహనం ద్వారా కాల్పులు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎవరు కూడా తగ్గే పరిస్థితి లేదు. పోలీసులు అయితే చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాళ్లు ఇరువైపుల నుంచి కూడా రూపుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అటు వాళ్ళు ఇటు వీళ్ళు ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా కొద్దిసేపటి క్రితం అల్మాస్పేట సర్కిల్ కి సంబంధించి టిప్పు సుల్తాన్ బొమ్మతో మరొక బ్యానర్ ను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు అరవడం స్టార్ట్ చేయడంతో ఇటువైపు నుంచి ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిసింది. అటు ఇరు వర్గాలు కూడా రాళ్లు రూకోవడం, అలాగే ఈ పోలీసులు కూడా తీవ్రమైన గాయాలు అయితే ఒక ఎస్ఐకి అయితే తల మీద గాయమే కళ్ళు తిరిగి పడిపోయిన పరిస్థితి కూడా కనబడుతోంది. పరిస్థితి విస్మించడంతో పోలీసులు లాఠీ చార్జీ కూడా చేశారు. ఒక విడత ఇటు హిందూ సంఘాలని అలాగే ఇటు ముస్లిం సంఘాలని ఇద్దరిని కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎవరు కూడా ఇక్కడ తగ్గే పరిస్థితి కనబడతలేదు. ఎవరికి వాళ్ళు నినాదాలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ ఆల్మాస్పేట సర్కిల్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఇక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్లు అయితే తీసేయాలని చెప్పేసి ఇటు ముస్లిం సంఘ పెద్దలు అలాగే వాళ్ళకి సంబంధించిన నేతలందరూ కూడా కోరుతున్న నేపథ్యంలో రేపు హనుమాన్ జయంతిని పెట్టుకొని ఈ రోజు బ్యానర్లను ఎలా తీసేయమంటారు, మేము తీయమని చెప్పేసి ఇటువైపు నుంచి కూడా అదే విధంగా పూర్తి స్థాయిలో ఒక కట్టుదిట్టంగా ఎవరు తగ్గకపోవడంతో ఇటు పోలీసులు ఇది చాలా తీవ్రమైన పరిణామంగా కనబడతా ఉంది. ఇటు పోలీసులు ఎవరికి వాళ్ళు భారీ ఎత్తున రాళ్లు రూకోవడంతో ఇరు వర్గాలు కూడా అటు వాళ్ళకి ఇటు వీళ్ళకి మొత్తం మీద గాయాలు అయితే తగిలాయి. ఒక ఎస్ఐకి అయితే తీవ్రమైన గాయాలు తగలడంతో అతను ప్రస్తుతం అయితే హాస్పిటల్కి తీసుకెళ్లిన పరిస్థితి కనబడతా ఉంది. ఎస్ సుధీర్.